నమస్కారం. నా పేరు కట్కం రాజయ్య. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. సంఘమిత్ర వాలంటీర్ చేస్తాను. మాది 2 ఎకరాల వరి పొలం ఉంది. మరి సంఘమిత్ర ఆర్గానిక్ ఫార్మేషన్ను నేను ప్రారంభించడం జరిగింది. మనము భారత వ్యవసాయ విధానం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మన భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వము మన దేశంలో ప్రకృతి వ్యవసాయం చేసేవారు. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటే, వెనుకటి కాలంలో మన రైతులు వ్యవసాయం చేయాలంటే ఎటువంటి కెమికల్ని ఉపయోగించలేదు. భారతదేశానికి పూర్వము మన రైతులు ఈ ప్రకృతి వ్యవసాయము చేసి పంటలు తీసేవారు. ప్రకృతి వ్యవసాయం అనగా పశువుల ఎరువు, చెత్త చెదారంను కుళ్ళింపజేసి ఆ కుళ్ళినటువంటి చెత్త చెదారాన్ని ఒక ప్రదేశంలో నిల్వ ఉంచి దానిలో నీళ్లు పెట్టి అది కుళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చి పంట పొలాలకు వేసుకునేవాళ్ళు. మరియు ఆకు కొట్టుకొచ్చి, చెట్ల యొక్క ఆకును కొట్టుకొచ్చి పొలంలో తొక్కి దాన్ని మళ్ళీ మురిగిన తర్వాత కట్టెలు తీసేసి పంట పెట్టేవారు. పశువుల ఎరువు, ఆకు అలములు ఇటువంటి వాటితోటే వ్యవసాయం చేసి పంటలు పండించేవాళ్ళు మన భారతీయులు. ఆనాటి రోజుల్లో రోగాల సంఖ్య చాలా తక్కువగా ఉండే. మరి 1955 నుండి మన దేశంలో ఈ రసాయన ఎరువులు వాడకం ప్రారంభమైంది. 1955లో 1 ఎకరం వరి పొలానికి 5 కిలోల యూరియాను మాత్రమే వాడేవాళ్ళు. మరి ప్రస్తుతం చూస్తే కనీసం 1 ఎకరానికి 1 క్వింటల్ యూరియాను వినియోగిస్తున్నారు. మరి యూరియా, 2020, DAP వీటిని ఎంత మోతాదులో వాడాలనో అంతకంటే ఎక్కువగా వినియోగించుకోవడం వలన మనకు భయంకరమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. చాలామంది పరిశోధకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న అంశం ఏంటంటే, మీరు రైతులారా మీ కెమికల్ని తగ్గించుకోండి, యూరియాను తగ్గించండి, 2020 తగ్గించండి, DAP తగ్గించండి, పశువుల ఎరువును వాడండి, ఆకులు అలములు వాడండి, పచ్చి రొట్ట జీలుగ విత్తనాలను అలుక్కొని ఆ జీలుగ విత్తనాలను పెరిగిన తర్వాత అదే పంట పొలం వేసి తొక్కిచ్చేసి పంట పెట్టుకుంటే ఆ వరి పంటకు మంచి నత్రజని అందించబడుతుంది. కాబట్టి 1955లో 5 కిలోల యూరియాను, 2020ని, DAPని ఎకరానికి వాడితే ఇప్పుడు 1 క్వింటల్ వాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ 50-60 సంవత్సరాల నుంచి భూములు కూడా మొత్తం కూడా ఈ మసాలకు, ఈ రసాయన ఎరువులకు అలవాటు పడి పంట దిగుబడి కూడా తగ్గిపోయింది. మరి ఈ దిగుబడి కోసము ఈ రైతులు ఏం చేస్తున్నారంటే, ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ రసాయన ఎరువులను వాడడం జరుగుతుంది. దీని వలన మన రైతుల యొక్క పంట చాలా దెబ్బతింటుంది. మరి దిగుబడి వస్తుంది, కానీ దిగుబడితోటి మానవ ఆరోగ్యాలు చాలా దెబ్బతింటుంది. భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. ప్రపంచ దేశాలు నిషేధించినటువంటి కెమికల్ను మన దేశంలో యథేచ్ఛగా వాడుతున్నారు. ఇవి వాడడం వల్ల మనకు భయంకరమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. మనము మరి ఈ ఆర్గానిక్ వైపున అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆ దిశలో మనం కూడా అడుగులు వేయాలి. మరి కెమికల్ను తగ్గించాలి, యూరియా, 2020, DAPలను తగ్గించాలి, పంటల మీద చల్లేటువంటి రసాయన పురుగు మందులను కూడా మనము తగ్గించాలి. ఆర్గానిక్ పంటలను పెంచుకొని ఒక సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం వల్ల మన రైతాంగానికి మంచి మేలు జరుగుతుంది, మన ఆరోగ్యాలు బాగుపడతాయి. మరి రెండో వీడియోలో మనము ఈ ఆర్గానిక్ ఫార్మేషన్ ఎలా చేయాలి, వాటికి సంబంధించినటువంటి
ఆర్గానిక్ కంపెనీలు ఏమేమి ఉన్నాయి, అవి ఏమేమి ఉత్పత్తి చేస్తున్నాయి, వాడి వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో రెండో వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు మరి మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాం. అందరికీ